కుటుంబానికి ఒక పుస్తకం ప్రత్యేకంగా ఈ కథల దాన్ని అభివాదాలతో పుస్తకాన్ని మాస్టర్కి అందజేస్తారు. నిర్విఘ్నంగా పుస్తకాన్ని మాస్టర్కి అందజేస్తారు. నిర్విఘ్నంగా కానీ ఇటువంటి కార్యక్రమం నేను ఎప్పుడు చూడలేదు. నా భవిష్యత్తు అని చెప్పాను. ఇందాకను రాంభట్లో మాట్లాడుతూ కాళీపట్నం అన్నారు. విశాఖపట్నంలో సాహితీపరులు, సాహిత్యవేత్తలు, సాహితీ ప్రియులు, సెయింట్ ఆంటనీ స్కూల్ విద్యార్థులందరూ, పాతపూర్వ విద్యార్థులందరూ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసారు. అంచేత వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయారు. కారణం ఏంటంటే గురుగారు మీద అభిమానం. ఒక ప్రదేశానికి చెందిన వారా అని చెప్పి ఆలోచించవచ్చు కాదు. వారికి ఎక్కడ ఎల్లలేవు, దిక్కులు లేవు. ఎందుకంటే ప్రపంచానికి చెందిన వ్యక్తి. ఒక యుగానికి చెందినవారా, ఒక కాలానికి చెందినవారా అంటే కాదు. ప్రముఖ రచయితలందరికీ వారి కాలంతో పరిమితి లేదు. భాషనంతకాలం వారు బతిగా ఉంటారు.